హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ప్రస్తుతానికి మాకు వచ్చిన ఇంద్రమ్మ ఇంటి దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్. మొన్న ఒక వీడియో చేశాను బేస్మెంట్ లెవెల్ అనేది. ఆ బేస్మెంట్ లెవెల్కు అడ్డం బియ్యం పోసిన తర్వాత మాకు ఒక 13 రోజుల తర్వాత ₹1,00,000 బిల్ అనేది అకౌంట్లో పడిందండి. మేము ఆ బేస్మెంట్ లెవెల్ తర్వాత ఏం వర్క్ చేసామనేది దాని గురించి మీకు నేను ఈరోజు క్లుప్తంగా చెప్తాను ఫ్రెండ్స్. మొన్న మేము బేస్మెంట్ లెవెల్ అంటే ఇక్కడి వరకు అండి. ఈ ఇసుక అనేది మాకు మట్టి దొరకదండి. ఈ ఇసుక ఈ బీమ్ వరకు పోసాము. తర్వాత మా మేస్త్రి అన్నాడు కదా ఇటుక తెప్పియండి అంటే ఒక ట్రిప్పు ఇటుక తెప్పించాము. అది కూడా మట్టి ఇటుక అండి. ఈ మట్టి ఇటుక కాస్ట్ వచ్చేసి ఒక ఇటుకకండి ₹8 పడ్డదండి. ఇక అలాగ ట్రాక్టర్ కిరాయితో వచ్చేసి 8.5 ఒకటి పడ్డదండి. ఇది లైట్ వెయిట్ ఇటుక అండి. లైట్ వెయిట్ ఇటుక చాలా గట్టిగానే ఉంది చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను ఇటుక తెప్పించిన తర్వాత మేస్త్రి వచ్చేసి దీని భీము నుండి 2 ఇటుకలు ఇలా పెట్టాడండి. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఉన్న రూమ్స్ కూడా 2 ఇటుకలు పెట్టాడండి. అన్నీ కూడా 2 ఇటుకల వరుస పెట్టాడు మేస్త్రి. ఇది బాత్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్. అలాగే ఇది వచ్చేసి వంటగది అండి. ఇందులో ఇంక్లూడింగ్ పూజ గది కూడా వస్తుందండి ఫ్రెండ్స్. నేను మొన్న చేసిన వీడియోలో హాలు సరిగా ఆగుపడలేదండి. చూడండి, ఇక్కడి నుండి ఆ చివరి వరకు హాల్ అండి. అలాగే ఫ్రెండ్స్, ఇగో ఇదండి మాస్టర్ బెడ్రూమ్. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అందులోనే చిల్డ్రన్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. చూడండి, ఈ 2 ఇటుకలు మేస్త్రి పెట్టిన తర్వాత ఏం వర్క్ చేశాడంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ 2 వరుసలు పెట్టిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పిల్లర్ అనేది గ్యాప్ వస్తుంది. పిల్లర్ అనేది గ్యాప్ వస్తే ఇలా 2 ఇటుకలు ఒక వైర్తోని, బెండింగ్ వైర్తో కట్టి 2 ఇటుకలు సెట్ చేసి ఇందులో కాంక్రీట్ పోసారండి. అది ఎలా వచ్చిందంటే చూడండి, 2 ఇటుకలు తీసాను ఇప్పుడే. ఇంత పెద్దదిగా అంటే 2 ఇటుకల మందం కాంక్రీట్ పోసామండి. పోసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇక్కడికి ఇదేమో అడ్డబీమ్ అండి. ఇక్కడ కింద పిల్లరు, ఇది అడ్డబీము. ఇక్కడ గ్యాప్ వచ్చింది కాబట్టి మాన్యువల్గా 2 ఇటుకలు పెట్టి ఈ గోడ లెవెల్ అనేది సెట్ చేశారండి. ఇటు కూడా ఒకటి ఇది కట్టారండి, బండ, ఒక రాయి కట్టారు. అయితే ఫ్రెండ్స్, ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలానే చేసుకోవాలి. మళ్ళీ ఈ 2 ఇటుకలు పెట్టిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బయట చూసాం కదా 2 ఇటుకలు. మనం ఇప్పుడు రూమ్లోకి వచ్చాము, రూములకు. ఇది అప్పుడు కింద బేస్మెంట్ అంటే అడ్డబీమ్ లెవెల్ ఇసుక ఉండేదండి. ఇందులో చూడండి ఫ్రెండ్స్, 2 ఇటుకలు కదా అండి. 2 ఇటుకలు అంటే ఒక ఇటుక మందం ఇసుక పోయాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక ఇటుక మందం చూడండి. ఇక్కడ ఒక ఇటుక, ఇక్కడ ఒక ఇటుక. ఈ మందంలో ఇసుక లేదా మట్టి ఇంకా వేరేది ఏదైనా మనకు ఏది అందుబాటులో ఉంటే అది పోసుకోవాలండి. చూడండి, ఇలా పోస్తారు కదండి. ఈ 2 ఇటుకల మందం పోసిన తర్వాత ఇందులో ఇంకో ఇటుక అగుపడుతుంది కదా ఫ్రెండ్స్. మనకు ఇంకొక ఇటుక అగుపడుతుంది. ఒక ఇటుక మందం ఇసుక, ఇంకొక ఇటుక మందం దొడ్డు కంకర వేస్తానండి.
ఈ రూములల్లో టోటల్గా బెడ్ అంటారు. ఈ రూమ్లో దొడ్డు కంకర వేసి చాలా గట్టిగా గుద్దేస్తారండి ఇది ఇందులో. అలాగే ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, ఇది చూడండి, పిల్లరు చూసారా, ఇది స్టార్టర్ అంటారండి. ఇది స్టార్టర్. కింద అన్ని పిల్లర్లకు కూడా స్టార్టర్ అనేది ఈ లెవెల్ నుండి, ఈ 2 ఇటుకల లెవెల్ నుండి, మరి అలాగే మనకి పక్కకి ఇటుకలు పెట్టుకుని అందులో కాంక్రీట్ వేసిన తర్వాత ఈ స్టార్టర్ అనేది వేస్తారండి. ఈ స్టార్టర్ ఎందుకంటే ఫ్రెండ్స్, మనకు ఈ పిల్లర్ ఉంది కదా ఫ్రెండ్స్, అది అక్కడి వరకు ఉంది కదా. ఇప్పుడు ఉన్న అన్ని పిల్లర్లకు గాను 9 పిల్లర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 9 పిల్లర్లకు ఒకేసారి 10 ఫీట్ల బాక్సులు పోస్తారండి. అన్నీ కూడా 10 ఫీట్స్ పిల్లర్ ఒకే బాక్స్ పోస్తారండి. అయితే బాక్స్ అనేది కరెక్ట్గా కూర్చోవడానికి ప్లస్ మెజర్మెంటు, ఈ వేసిన స్టార్టర్ అనేది ఫ్రెండ్స్ ఆల్రెడీ మెజర్మెంట్ అంటే కొలతలు తీసుకొని మనకు మన ఇల్లుకు ఎంత కొలత వచ్చింది, అడ్డం పొడుగు ఎన్ని ఫీట్లు వచ్చింది అనేది అదన్నీ కరెక్ట్గా చూసుకొని ఈ పిల్లర్ దగ్గర ఈ స్టార్టర్ అనేది వేస్తారు. ఇలా వేయడం వల్ల, ఈ స్టార్టర్ అనేది వేయడం వల్ల, కరెక్ట్గా కొలతలు తీసుకొని వేయడం వల్ల పిల్లర్ అనేది అస్సలే మనకు క్రాస్ కాదండి. మళ్ళీ మెజర్మెంట్ కూడా కరెక్ట్గా వస్తుందండి. పిల్లర్ కూడా స్ట్రేట్గా వస్తుందండి, కొంచెం కూడా పొరపాటు రాదండి. అలాగే ఫ్రెండ్స్, ఇది ఈశాన్య మూల పిల్లర్ అండి. మేము ఈ స్టార్టర్ వేసేటప్పుడే కింద 2 ఇంచులు వచ్చిందండి. ఇప్పటికి ఇక్కడ పైకి వచ్చేసరికి ఒక్కొక్క ఇంచు, ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు పెంచామండి. ఎందుకంటే ఇదే లాస్ట్ అండి, ఇక మన కొలతలు ఉండవు. ఈ స్టార్టరే మెయిన్. ఈ స్టార్టర్ వేసినాము అంటే పిల్లర్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకు భవిష్యత్తులో కూడా బాగుంటుంది. ఈశాన్యం పెరగడం వల్ల చాలా చక్కగా ఉంటుంది. మనకు చాలా ఇంపార్టెంట్ ఈశాన్యం అన్నది. ఇది ఒకేసారిగా ఈ పిల్లర్లకు 10 ఫీట్ల బాక్సులు వేయడానికి ఈ స్టార్టర్లు అన్ని పిల్లర్లకు వేస్తారు ఫ్రెండ్స్. అన్ని కొలతలు, అడ్డం పొడుగు మధ్యలో అన్ని కొలతలు తీసుకొని ప్రతి ఒక్క పిల్లర్కు కూడా స్టార్టర్ అనేది వేస్తారండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏం వర్క్ చేసామో మీకు అన్నీ కూడా చూపెడతాను ఫ్రెండ్స్. ఓకే, అందరికి కూడా బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా? ఓకేనండి.